బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాథళ్ళ. ముద్రగడ ఇక పద్మనాభరెడ్డి. ముద్రగడ పద్మనాభం అనే పేరు ఇప్పుడు అధికారికంగా ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారిపోయింది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను ఇక నుంచి ఎవరైనా సరే పద్మనాభరెడ్డి అని పిలవాల్సి ఉంటుంది. ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచే ప్రసక్తే లేదని, ఒకవేళ ఆయన గెలిస్తే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. సరే, ఎన్నికలు జరిగాయి, ఫలితాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించడమే కాదు, ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ముద్రగడ తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆయన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారుస్తూ ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ కూడా వెలువడింది. దీంతో ముద్రగడ పద్మనాభం కాదు, ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డి అయిపోయారు. ముద్రగడ ఓ దశలో పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం వివాదాస్పదంగా మారింది. కాపు ఉద్యమ నేతగా సుదీర్ఘకాలం ఆ సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ముద్రగడ ఉన్నారు. ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న సమయంలో కూడా కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేశారు. చివరికి తన పెద్దరికాన్ని తానే దిగజార్చుకొని కువిమర్శలతో కాపు సామాజిక వర్గంలో పలుచన అయ్యారు. ఇప్పుడు తన సామాజిక వర్గానికి దూరం అయ్యారు.